మండలం పోతనపల్లి గ్రామంలో శాసనసభ్యులు శ్రీమతి కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లిన శ్రీమతి కోళ్ల లలిత కుమారి గత 2 ఏళ్లుగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఏకంగా 123 సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి మంచి జరిగేలా ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తోందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ఏకైక లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఒకవైపు సంక్షేమాన్ని అందిస్తూనే మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. 10,000, 15,000 ఇస్తున్నాం, అవి అందుతున్నాయా లేదా? అధికారులు ఇంటి వద్దకు తీసుకొచ్చి ఇస్తున్నారా లేదా? లేకపోతే దీపం 2 పథకం ద్వారా 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇంటింటికి మహిళలకు అందజేస్తామని మాట ఇచ్చాం, ఇస్తున్నాం, ఇవాళ అవి అందుతున్నాయా లేదా? లేకపోతే అన్నదాత సుఖీభవ గత సంవత్సరం వేసాం, ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మన సంవత్సరంలో 4 విడతలుగా వేయబోయే అన్నదాత సుఖీభవ డబ్బులు ఒక విడత వేసాం, ఆ డబ్బులు అందాయా లేదా? లేకపోతే గ్రామాల్లో మౌలిక వస్తువులు సంక్షేమ పథకాలు ఏవేవి, మీకు ఎన్ని చేయగలిగాం, ఇంకా ఏమి చెయ్యాలి, ఏవి ఇంకా మీకు ప్రజలకు అవసరాలు, కళాలకు వెళ్ళే రోడ్లు కానీ కలవట్లు కానీ ఇంకా ఏమైనా ఇక్కడ అవసరం పడతాయా? లేకపోతే ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, ఆ మంచినీళ్ళ కోసం ఆ గ్రామాల్లో నిధులు కేటాయింపులు చేయడంలో మేమంతా సహకరించి మీకు పనిచేస్తున్నామా లేదా? లేకపోతే ఏమైనా కరెంటు సమస్యలు ఉన్నాయా? జిల్లా దాటి ఎటైనా మనం విజయవాడ వరకు వెళ్తే ప్రధాన రహదారులు ఎంత బంగారంలా ఉన్నాయో మనం కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్లు మన ప్రాంతంలో లేవు, కానీ రాయలసీమ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో రైతాంగాన్ని విపరీతంగా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు వాడుకుంటారు. మన ప్రాంతం కూడా నీటి వనరులు ఉన్న దగ్గర అక్కడక్కడ 1-2 మనం రైతాంగం ముందుకు వచ్చారు. మరి అదేవిధంగా కరెంటు ఛార్జీలు మనందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో 13 సార్లు కరెంటు బిల్లులు పెరిగాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కరెంట్ అనేది పెరగకుండా రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన నికరమైన కరెంటును ప్రతి ఇంటికి రైతుకి ఇవాళ ఇస్తూ కరెంటు బిల్లు పెంచకుండా ఆ కరెంటు భారం ప్రభుత్వమే భరిస్తూ ఇవాళ ముందుకు వెళ్తుందా లేదా మా మహిళలంతా ఒక్కసారి ఆలోచించాలి. అంటే మనం వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు మనకే తెలియవు, ఇన్ని పథకాలు చేసామా అని. మరి అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి వర్గీకరణ చేసి సోలార్ రూప్ టాప్ అని చెప్పి వాళ్ళ కాలనీల్లోకి ఫ్రీ సోలార్ యూనిట్లు అనేవి కూడా ఇంటింటికి కూడా పెట్టడం జరిగింది నిజంగా. మరి అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా 16,800 ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ టీచర్స్గా రాష్ట్రం అంతా కూడా ఎవరైతే మెరిట్ ఉన్న స్టూడెంట్లు ఉన్నారో, ఆ డిఎస్సిలో పాస్ అయిన మెరిట్ విద్యార్థులు ఉన్నారో, మన కుల వర్గీకరణ ద్వారా ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత లోకేష్ బాబు గారిదని చెప్పి విద్యాశాఖ మంత్రిదని మనం అందరం అభినందించాలి. నేను మీ అందరినీ ఆఖరిగా కోరేది ఒకటే, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసిన ప్రభుత్వం ఏది అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఘంటాఫలంగా మనం అందరం కూడా ఆమోదించాలని. ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన రాష్ట్రంలో నేను మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, సర్పంచులు త్వరలో వచ్చేస్తున్నాయి, ఎంపీటీసీలు, జడ్పీటీసీ ఎలక్షన్లు త్వరలో వస్తున్నాయి, 3 నెలల్లో ఎలక్షన్లు రాష్ట్రంలో రాబోతా ఉన్నాయి. దయించి ఇంక దొంగలకు తావివ్వద్దు ఎవరు. ఒకసారి తప్పు చేసి 5 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చిన పాపాన్న 25 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమాల్లో వెనక్కి వెళ్ళాం. మనమంతా చంద్రబాబు గారిని గెలిపించుకోబట్టే ఇవాళ ప్రశాంతంగా కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం, తల్లి అకౌంట్కి డబ్బులు ఇవాళ వేయడం జరుగుతుంది. 2వ సంవత్సరం డబ్బులు కూడా మొన్నే వేసేసాం. అదేవిధంగా దీపం పథకం ద్వారా గ్యాస్ బండలు 3 ఉచితంగా ఇస్తున్నాం. స్త్రీ శక్తి ద్వారా ఉచితంగా మన మహిళలందరికీ బస్సు సౌకర్యం, ఫ్రీ బస్సు కల్పించాం. అలాగే చేనేత కార్మికులకి 200 యూనిట్లు విద్యుత్, ఫ్రీ విద్యుత్ ఇస్తున్నాం. వాళ్ళకి చేనేత కార్మికులకి ఎవరైతే చేనేత బట్టల నేత చేస్తున్నారో
వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ చేనేత సంఘంలో సభ్యులైతే 25,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కి ఉచితంగా వేస్తున్నాం ఆ మగ్గానికి సంబంధించి దారం కొనుక్కోవడానికి. మరి అదేవిధంగా మన ఆటో డ్రైవర్లకి అనేక ఇబ్బందులు ఒడిదొడుగులు పడుతున్నారు మా సోదరులని 15,000 రూపాయలు ఉచితంగా ఆటో మిత్ర అని చెప్పి ప్రోగ్రాం పెట్టి వాళ్ళకు ఉచితంగా కూడా గత సంవత్సరం డబ్బులు వేయడం జరిగింది. అదేవిధంగా మరి అన్నదాత సుఖీభవ గత సంవత్సరం 20,000 వేసాం, మరి ఈ సంవత్సరం ఒక విడత డబ్బులు కూడా వేయడం జరిగాయి. అలాగే అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే భోజనం టిఫిను పెడుతున్న ఏకైక పేదల కడుపు నిండుగా పెట్టే ఏదైనా ప్రభుత్వం పార్టీ ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారు పెద్ద మనసుకు నిదర్శనం. అదే అన్నా క్యాంటీన్ పేదవాడు కడుపు నిండా అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్లు కూడా 269 ఇప్పటికే ప్రారంభించాం.